పాల్వంచపట్టణం కేటీపీఎస్ గణేష్ గ్రౌండ్ నందు వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 6 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మట్టి విగ్రహానికి ఏ కాలనీలో ఏర్పాటు చేసిన చెరుకు అశోకును, గ్రీన్ హెల్త్ సొసైటీ అధ్యక్షులు బాలినేని సత్యనారాయణ, వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్, విగ్రహదాత ఆర్ వెంకటకృష్ణారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, తేజావత్ మోహన్, భానుత్ వీరన్న, రాంబాబు, కమల్, మోడిక సీను, సందు ప్రభాకర్, డిల్లు, యేసోబు, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో కిరణ్ అశోక్ గారి ఆధ్వర్యంలో కమిటీ వారు మట్టి గణపతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అందరికీ ఆదర్శంగా మనం పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టి గణపతిని పూజించవచ్చు అని నిరూపించేందుకు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయ విషయం. మరి మీరు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి అదే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గత కొన్ని సంవత్సరాలుగా వారి వంతు వారు ప్రయత్నం చేస్తున్న గ్రీన్ హెల్త్ సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాథోడ్ గారు మీ యొక్క కృషిని వారు గుర్తించి వారిని ఇది ఇంకా నిలవాలని వారిని విస్తరించాలని వారు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ముందుగా కమిటీ వారి తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అధ్యక్షులు రమేష్ రాథోడ్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం చవితి నవరాత్రులు జరుపుతూ ఉన్నాం. మరి మన సంస్కృతిలో యాక్చువల్లీ మట్టితో చేసినవి కానీ జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా నిజంగా ఏదైతే మా నీటిలో కరగగలిగేటువంటి వాటితో చేయగలిగినటువంటి వినాయకులను చేయాలనేసి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. మనం ఆ రకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఉండాల్సింది పోయి ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ పర్యావరణాన్ని కానీ జీవ వనరులను ఇబ్బంది పెట్టేటువంటి విగ్రహాలు పెట్టుతున్నటువంటి సందర్భము, విపరీతమైనటువంటి సౌండ్ వచ్చి డీజేలు పెట్టేటువంటి కల్చర్లోకి మారిపోయాం. ఏదైతే నిజం ఉందో, ఏదైతే వాస్తవానికి దూరంగా మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం, వాటికి విరుద్ధంగా ఇవాళ మా ఆర్గనైజేషన్ గ్రీన్ హెల్త్ సొసైటీ తరఫున 2010 నుండి మొక్కలను మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా ఎక్కడో చోట మార్పు రాకపోతుందా అని గమనిస్తూ ఉన్నాం. మరి అందులో ఇవాళ కనుక చూసినట్లయితే పాల్వంచ కేటీపీఎస్ ఏ కాలనీలో అధ్యక్షులు భానుత్ వీరన్న గారు, అలాగే చెరుకు అశోక్ గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో, అలాగే విగ్రహదాత రామిశెట్టి వెంకటకృష్ణారావు గారు దంపతులు ఇవ్వడం అనేటువంటిది, అలాంటి వాటికి ముందుకు రావాలని చెప్పేసి వారిని సత్కరించి సన్మానిస్తే నిజంగా ఆ దేవుని యొక్క ఆ యొక్క గణేష్ మహారాజ్ యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఈరోజు మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని సత్కరించడం అనేటువంటి చాలా గొప్ప కార్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే అందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మట్టి వినాయకుల్ని మాత్రమే, లేదంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి భారీ విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు అనేసి చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపుగా 6 అడుగులు బంగారపు వన్నెతో నిజమైనటువంటి రూపంతో ఉన్నటువంటి వినాయకుని యొక్క ప్రతిభని ఇవాళ మనం ఈ ప్రాంతంలో మీరు ప్రతిష్ఠించడం అంటే ఆ యొక్క గణేష్ మహారాజ్ ఆశీస్సులు నిజంగా ఏదో ప్లాస్టిక్ పేపర్లో ప్లాస్టిక్ పువ్వుల్లో సువాసన ఉండదు, అలాగే మనం చేసే పూజలో ఆ రకమైనటువంటి ఉండదు. కాబట్టి నిజమైనటువంటి దేవుడికి ఏదైతే అవసరమో, ఏదైతే చెప్పారో దాన్ని మీరు చేస్తున్నందుకు గాను మీ అందరికి కూడాను మా యొక్క సంస్థ తరఫున మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు ముందుకు సాగాలని, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడాను ముందుకు రావాలని చెప్పేసి వారు కూడాను ఈ రకంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 3వ సంవత్సరం మేము ప్రారంభించి ఈ 13 సంవత్సరాల్లో కూడా మొదటిగా ఈ విగ్రహం
పెట్టాలన్న సంకల్పం పిల్లలతోనే మొదలైంది. అది కూడా మొదటిసారి పిల్లల సంకల్పంతోనే ఇది మొదలైంది. 15 సంవత్సరాల క్రితం, అంటే 2 సంవత్సరాలు కరోనా వల్ల మనం పెట్టలేకపోయినాం. గత 15 సంవత్సరాల క్రితం భానుతి వీరన్న, బలభద్ర రాంబాబు, చెరుకు అశోక్ అంటే నేను, మా ఇద్దరిద్దరు పిల్లలు 6గురు కలిసి ఒక 1300 రూపాయలు రోడ్డు మీద, అంటే కాలనీ ఇళ్లలో వసూలు చేసుకొచ్చారు. దాని ద్వారా ఈ డబ్బులు ఏం చేయాలని అర్థం కాక ఈ ముగ్గురం కలిసి ఒక మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి వాళ్ళతోని ప్రతిష్ఠించి ఒక 5 రోజులు కార్యక్రమం చేయగలను. అప్పటి నుంచి ఈ కాలనీ పెద్దల సహకారం, పోకల వెంకటేశ్వరరావు గారు, బలభద్ర రాంబాబు గారు, గండి నాగరాజు గారు, ఇట్లా కొంతమంది సహకారంతో మనం ఇప్పటికీ 13 సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ వచ్చాము. ఈ సంవత్సరం రీడిప్లాయ్మెంటు, వివిధ రకాల పాత ప్లాంట్ మూసేయడం వల్ల మిత్రులంతా వేర్వేరు ప్రాంతాలకు పోవడం వల్ల చాలా కష్టమైంది. ఎట్లా నిర్వహించాలనుకున్న సమయంలో పిల్లలు డిల్లు సత్యరామ నారాయణ, ఆడెపు అనురూపు, కమల్, అనురూప్, భార్గవ్ ఇట్లాంటి పిల్లలంతా కలిసి, ముఖ్యంగా చెప్పాలంటే బొల్లం నవీన్ అన్న కుర్రోడు ముందుకు వచ్చేసి మనం ఈ సంవత్సరం ఎట్లా ఏం చేయాలి, ఒక మట్టి విగ్రహం ఎవరన్నా స్పాన్సర్ ఉంటే చేద్దాం, లేదా మనమన్నా తీసుకొద్దామన్న ఒక సంకల్పించారు. ఆ సంకల్పంలో ఈ కృష్ణారావు గారు వచ్చేసి మేమే ఈ సంవత్సరం మేము విగ్రహం ఇస్తాము అని వారు ఒప్పుకోవడం వల్ల దీన్ని డిల్లు సత్యారాం ముందుకు వచ్చేసి, చెరుకు డిల్లు ముందుకు వచ్చేసి ఆ విగ్రహం ఎక్కడ దొరికింది ఏందని రీసెర్చ్ చేయడం వల్ల భద్రాచలంలో పురుషోత్తపట్నం అనే ఒక గ్రామం, అక్కడ వేరే రకంగా చెప్పాలంటే కుమ్మరి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఇంత అవుతుందండి, ఒక 12,000, ఒక ట్రాన్స్పోర్ట్ ఒక 3,000, ఈ విధంగా కొంత ఖర్చు అవుతుంది అని చెప్పడం వల్ల ఆ ఖర్చును వాళ్ళు భరించడం, అదేవిధంగా ఆ విగ్రహాన్ని ఇక్కడ దాకా పిల్లలు ఒక 20 మంది పోయి తీసుకురావడం, వాళ్ళ పిల్లలు చాలా సహకరించారు. తీసుకురావడం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగాం. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం కూడా ప్లాస్టిక్ సంచులు వాడాలి, ఈ రమేష్ రాథోడ్ గారు వాళ్ళ కమిటీ ద్వారా కూడా మేము ఫాలో అవుతూ వస్తున్నాం. వాళ్ళు ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు అన్న విషయాన్ని, అంటే గ్రీన్ ఎర్త్, ఎప్పుడు భూమి పచ్చగా ఉండాలి, పంటలు పండాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటి చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ వచ్చాం. వాళ్ళు కూడా మన దగ్గర కలిసి ఇట్లా మేము ఒక చిన్న కార్యక్రమం చేయదలుచుకున్నాను, ఓకే తప్పకుండా ఇది ప్రజల్లోకి పోయే విషయం కాబట్టి మనం కూడా, మా కమిటీ వారందరూ కూడా వచ్చారు, సహకరించారు. వారు ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం వల్ల వారికి మన ఎంతోమందికి మనం ఆదర్శప్రాయంగా నిలుస్తామని చెప్పి ఇటువంటి కార్యక్రమం మా కమిటీ, మా ఏ కాలనీ గణేష్ గ్రౌండ్స్కి వచ్చి ఇటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు రమేష్ రాథోడ్ గారికి మరియు వాళ్ళ మిత్ర బృందం ప్రెసిడెంట్ గారు బాలినేని సత్యనారాయణ గారు, మీరు మిత్రుడు కిరణ్, శంకర్ గారు, మోహన్ గారు, అదే యేసోబ్ గారు, వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం భానుతి వీరన్న గారు అధ్యక్షులు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గ్రీన్ ఎర్త్ సొసైటీ వారికి మరోసారి ఆత్మీయతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.